హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇప్పుడు మీషోలో నేను తీసుకున్న కొన్ని బల్క్ బ్లౌజెస్ ఆల్రెడీ నేను యూస్ చేసి వాడినవి అండ్ వాష్ కూడా చేసినవి రివ్యూ ఇస్తున్నాను చూడండి. ఇది కొంచెం స్ట్రెచబుల్ బ్లౌజ్, గ్రీన్ కలర్ చమ్కీ వర్క్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ అంటే మోచేయి వరకు ఉంటుంది అండ్ పైనుంచి వేసుకోవచ్చు. బ్లౌజు చమ్కీ వర్క్ వచ్చింది, బాగుంది బ్లౌజ్ అయితే. మనం గోల్డ్ శారీకి గ్రీన్ లేకపోతే మీకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు. బాగుంది బ్లౌజ్ అయితే. ఓవరాల్ బ్లౌజ్ అయితే కింద ఏమో ఇట్లా పైపింగ్ పోట్లీ బాల్స్ లాగా డిజైన్ లాగా ఇచ్చారనమాట హ్యాండ్స్కి అండ్ నడుం దగ్గర. నెక్ కూడా అట్లనే ఇచ్చారు చమ్కీ వర్క్. ఓవరాల్ హ్యాండ్స్కి నడుంకి మొత్తం చమ్కీ వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మనం బయట మగ్గం వర్క్ చేపిస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంది, సూపర్ ఉంది క్వాలిటీ. పికాక్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చిందనమాట. మధ్యలో మనకి గోల్డెన్ కుందన్స్ అండ్ జెరీ థ్రెడ్, పింక్ సిల్క్ థ్రెడ్తో మొత్తం డిజైన్ చేశారు. చాలా బాగుంది బ్లౌజ్. నెక్కు కూడా మనకి వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఆల్రెడీ నేను వేసుకున్నాను, లైనింగ్ ఇచ్చారు. చాలా బాగుంది బ్లౌజు. వెనకాల కూడా ఇట్లా కుందన్స్ ఇస్తే నేను పీకేసిన అనమాట, నాకు జడకి కుచ్చుకుంటున్నాయని అవి పీకేసినాను. నెక్కి ఫ్రంట్ ఇచ్చారు, బ్యాక్ ఇచ్చారు, మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇచ్చారు. వర్క్ అయితే ఏం పోవట్లేదు, మంచి స్టాండర్డ్గా కుట్టారు. అండ్ కప్స్ కూడా వచ్చినాయి. మనకి వద్దనుకుంటే అక్కడ చిన్న కుట్టు ఉంటుంది, అది విప్పేసుకొని ఒక 2 కుట్లు వేసేసుకుంటే ఆ కప్స్ కూడా మనం తీసేయచ్చు. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోండి. స్టీల్ హుక్స్ ఇచ్చారు, హుక్స్ క్వాలిటీ కూడా బాగుంది. లైనింగ్ క్లాత్ కూడా బాగుంది, డోరీలు ఇచ్చారు. ఓవరాల్ బ్లౌజ్ అయితే 5 out of 5. మీకు కోడ్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను కమెంట్స్ చేస్తే నేను కమెంట్లో చెప్తాను బ్లౌజ్ కోడ్స్. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది చూడండి. నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్. ఇది కూడా స్ట్రెచబుల్, ఇట్లా నెట్టెడ్ క్లాత్తో వచ్చింది. ఫుల్ హ్యాండ్సే, మనం పైనుంచి వేసుకునేటట్టు క్రాప్ టాప్కి వేసుకోవచ్చు, జీన్స్కి వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్. అండ్ స్కర్ట్స్కి మిడ్డీస్కి వేసుకున్న సూటబుల్ ఉంటుంది అనమాట. హైట్ బాగానే ఉంది, స్ట్రెచబుల్ ఉంది, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. బ్లాక్ కలరు. ఇంకో మోడల్ కూడా తీసుకున్నాను నేను, బ్లాక్ది. ఇది నెక్ కూడా మంచి డీసెంట్గా ఉందన్నమాట, ఓవర్ నెక్ ఏం లేదు, చాలా బాగుంది. ఇంకొకటి ఇదే టైప్లో కూడా తీసుకున్నాను, చాలా బాగుంది ఆ బ్లౌజ్ కూడా. ఇదేమో మనకి పాట్ నెక్ లాగా వెనకాల షేప్ వస్తుంది అనమాట. కాలర్ నెక్ వచ్చి ముంగట జిప్ వస్తుంది, ముందు జిప్ వచ్చి ఇట్లా జాలీలాగా క్లాత్ వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను యూస్ వాష్ చేశాను. ఇది జస్ట్ 200కే వచ్చినట్టుందండి. రీజనబుల్ అండ్ వర్త్ ఇట్ మనీకి, చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది కలంకారీ అట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు, అదనమాట. పైపింగ్ రెడ్ కలర్ పైపింగ్, కానీ ఓవరాల్ మొత్తం ఇది ప్రింట్ ఏం పోవట్లేదు, ఆల్రెడీ వాష్ చేశాను నేను. 36 తెప్పించాను కానీ నాకు చాలా లూజ్ ఉంది. ఇక స్టిచ్చెస్ వేయించుకోవాలి, వాష్ చేసి కూడా వేసుకుంటే చాలా లూజ్ ఉంది, అందుకని నేను స్టిచ్చెస్ వేయించుకోవాలి. ఇది కూడా ఇంకొక బ్లౌజ్, పింక్ జెరీ థ్రెడ్తో మొత్తం వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. నేను చాలాసార్లు వేసుకున్నాను కూడా, చాలా కంఫర్ట్ ఉంది. లైనింగ్ ఉంది, మనకి కాటన్ లైనింగ్ ఉంది. అండ్ మొత్తం జెరీ థ్రెడ్, మనకేం కుచ్చుకునేటట్టు లేదు. అండ్ ఇట్లా నెక్ కూడా షేప్ బాగా ఇచ్చారనమాట, ఇట్లా వి షేప్ లాగా ఇచ్చారు. నెక్ బాగుంది. హ్యాండ్స్ కూడా మనకి మోచేయి వరకు వస్తుందన్నమాట. దీనికి కూడా కప్స్ ఇచ్చారు, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చారు. మొత్తం ఆ కప్స్ దగ్గర బ్యాక్ మొత్తం ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు, డోరీస్ ఇచ్చారు. ఓవరాల్ బ్లౌజ్ అయితే సూపర్, ఎక్సలెంట్. 5 out of 5 ఇవ్వచ్చండి. ఇది కూడా 400 చేంజ్ ఏమో పడింది. కోడ్స్ కావాలంటే చెప్పండి, నేను కమెంట్స్లో చెప్తాను. ఇది కూడా ఇవి బ్రొకేడ్ క్లాత్లో వస్తున్నాయి కదా, ఆ బ్లౌజ్ అనమాట. రెడీమేడ్ బ్లౌజే,
ఇది కూడా బ్యాక్ నెక్ ఇచ్చారు మనకి, హుక్స్ బోట్ నెక్ లాగా వస్తుంది. డోరీలు కూడా ఇట్లా ఫ్రిల్స్ లాగా పెట్టారు, సేమ్ హ్యాండ్స్ పెట్టినట్టే. చాలా బాగుంది బ్లౌజ్. లైనింగ్ కూడా బాగుంది, కప్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ అయితే సూపర్ ఉంది, కానీ నాకు చాలా లూజ్ ఉంది. కాకపోతే నాకు చాలా లూజ్ ఉందన్నమాట. నేను స్టిచ్చెస్ వేయించుకుంటాను, ఇంకా రిటర్న్ ఏం పెట్టాను. ఇంకోటి పింక్ కూడా సేమ్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఇంకా అంతా సేమ్, మొత్తం సేమ్. ఓవరాల్ బ్లౌజ్ సేమ్ బ్లాక్ ఎట్లా ఉందో అట్లానే అనమాట. బ్యాక్ హుక్స్ ఇచ్చారు, స్టీల్ హుక్సే. బాగుంది, హుక్స్ క్వాలిటీ కూడా బాగుంది. డోరీలు కూడా ఇట్లా డబల్ డైమండ్ షేప్ లాగా పెట్టి ఇచ్చారనమాట. ఇంకొకటి బ్లూ కలర్ బ్లౌజు, దీనికి ఇట్లా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్యాషన్ ఉన్నాయి కదా బాగా. ఇది 350 360 చేంజ్కే వచ్చిందండి, రెడీమేడ్ బ్లౌజే. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. అదే చెప్తున్నాను అనమాట, బాగుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గోల్డ్ కలర్ ఫ్లవర్స్తోని, జరీ థ్రెడ్తోని మొత్తం ఫ్లవర్స్ స్టిచ్చింగ్ అంతా బాగుంది. లైనింగ్ కూడా వచ్చింది మనకి. 380కి అంటే వర్త్ ఇట్, అంటే చాలా వర్త్ ఇట్. మనకు 500 ఇస్తేనే బయట స్టిచ్చింగ్ చేస్తున్నారు, మనం క్లాత్ ఇచ్చి లైనింగ్ ఇస్తే. ఇది వర్త్ ఇట్ అండి, చాలా వర్త్ ఇట్. మొత్తం ఫ్రంట్ బ్యాక్ మనకి గోల్డ్ జరీ థ్రెడ్తో చిన్న చిన్న ఫ్లవర్స్, డోరీలు కూడా బాగున్నాయి. బ్లౌజ్ నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయిందండి. సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది. లైనింగ్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం. ఇది పర్పుల్ కలరు, ఆవులు అండ్ ఇప్పుడు లోటస్ ఇవి కలంకారీ ప్రింట్తో వస్తున్నాయి కదా, కొంచెం చెమ్కీ వర్క్తో ఫ్లవర్స్తో ఇచ్చారనమాట. కాకపోతే నాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదు. ఇక నాకు రిటర్న్ టైం కూడా అయిపోయింది, సో అందుకే నేను రిటర్న్ పెట్టలేదు, ఉంచుకున్నాను. ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇంకా చాలా లూజ్ ఉంది, ప్లస్ వీపుది చాలా పెద్దగా వచ్చింది అనమాట నాకు బ్లౌజ్. ఓవరాల్ బ్లౌజ్ అయితే బాగుంది, కానీ నాకు ఫిట్టింగ్ అవ్వలేదు, చాలా పెద్దగా ఉంది, నాకు సూట్ అవ్వలేదు, నాకు సరిపోలేదు. సో మా కజిన్స్కి ఎవరికైనా ఇచ్చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం. ఇంకొకటి ఇది కూడా పింకే అండి, మొత్తం చెమ్కీ వర్క్ వచ్చింది. ఇట్లా హార్ట్ షేప్ లాగా ఇచ్చి మొత్తం అందులో చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్ లాగా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ గోల్డ్ చమ్కీలు అనమాట. కానీ కుచ్చుకునేటట్టయితే ఏం లేదండి, బాగుంది, చాలా బాగుంది. నాకు కుచ్చుకునేటివి అయితే నాకు కూడా అస్సలు పడవండి. నేను వేసుకొని రివ్యూ ఇస్తున్నాను, వాష్ కూడా చేశాను అనమాట, బాగున్నాయి. లైనింగ్ క్లాత్ కూడా బాగుంది, అండ్ డోరీలు కూడా మంచిగా ఉన్నాయి. అండ్ మనకి ఇట్లా షేప్ మంచిగా బోట్ నెక్ అనమాట, బ్యాక్ సైడ్ హుక్స్, ఇది హ్యాండ్స్. ఓవరాల్ మొత్తం వర్కే అనమాట. ఇంకా బ్లౌజ్ మొత్తం వర్క్. ఈవినింగ్ టైం వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లౌజు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం. ఇది ఒక బ్రొకేడ్ బ్లౌజ్, రెడ్ కలర్ది. ఇది కూడా మనకి బోట్ నెక్, మనకి దీనికి కూడా కప్స్ ఇచ్చారు, జిప్ వచ్చింది. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది, ఇది కూడా 400 వచ్చిందండి. లైనింగ్ కూడా ఇచ్చారు, బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ అండి, అమేజింగ్. నేను ఆల్రెడీ వేసుకొని రివ్యూ చేస్తున్నాను. ఇది ఒక బ్లౌజు, గ్రీన్ ఉంది, కాకపోతే మీకు బ్లూ కనిపిస్తుంది వీడియోలో. ఇది కూడా బాగుంది, జరీ థ్రెడ్ మొత్తం కుందన్స్తో ఇచ్చారనమాట వర్క్. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు. కాకపోతే వింటర్లో వేసుకోవాలి, అండ్ వర్షాకాలంలోనే వేసుకోవాలండి. సమ్మర్లో మనం వేసుకోలేము ఈ బ్లౌజు. అసలు రిటర్న్ పెడదాం అనుకున్నాను నాకు, కానీ టైం అయిపోయిందని ఇంకా ఉంచేసుకున్నాను బ్లౌజు. సో ఓకే అని ఉంచుకున్నాను. ఇది కూడా 500 చేంజ్ ఏమో పడిందండి. వేసుకున్నాను, బాగానే ఉంది. కాకపోతే వింటర్లోనే మనకి సూట్ అయితే. లైనింగ్ కూడా కాటన్ లైనింగ్, బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదామండి. ఇది ఏమంటారు, కాసులు మొత్తం జరీ థ్రెడ్తోని మనకి బుట్ట మోడల్ లాగా ఒక మామిడి పింద ఇచ్చి బుట్ట మోడల్ లాగా ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం గోల్డ్ గోల్డ్ కలరు పూసలు, మొత్తం బుట్ట మోడల్ లాగా 4 బుట్టలు వచ్చినట్టు మామిడి పింద, లీవ్స్, కాసులు మంచిగా ఉన్నాయండి. క్వాలిటీ కూడా బాగుంది, కాసులు కుట్టడం.
అదంతా బాగుంది. కాకపోతే నాకు లూజ్ ఉందన్నమాట చాలా. నేను ఒక స్టిచ్ 2, 3 స్టిచ్‌లు అయితే వేయించుకోవాలి. ఇది కూడా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ పూసలు వచ్చాయన్నమాట. ఇది కూడా అంతా గోల్డ్ జరీ థ్రెడ్. మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ హుక్సే ఇచ్చారు, కప్స్ కూడా ఇచ్చారు. లైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. కాసులు కూడా బాగా కుట్టారండి. వెనక్కి ఒక్కటి కూడా ఊసిపోలేదన్నమాట. చాలా బాగుంది. డోరీలు కూడా మనకి క్లాత్వే ఇచ్చారు. ఎందుకంటే కాసుల పైన అది వర్క్ పైన మనము వర్క్ డోరీలు వేసుకుంటే చినిగిపోతుందండి. అందుకే అట్లా ఇచ్చారనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.